ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. వైభవంగా ప్రారంభమైన అహోబిలేసుని పార్వేట ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడిన అహోబిల క్షేత్రం. అహోబిలం పారువేట ఉత్సవాలకు ఆళ్లగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ రవికుమార్. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు కనుల పండుగగా జరిగిన రాములోరి తెప్పోత్సవం. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలలో మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ. నంద్యాల పట్టణంలోని శిల్పానగర్లో వార్డు పర్యటన నిర్వహించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి. రుద్రవరం మండలం హరినగరం వద్ద రోడ్డు ప్రమాదం, ఇరువురి కానిస్టేబుల్స్కు తీవ్ర గాయాలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో అహోబిలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద వరదుడు, పార్వేట ఉత్సవాలకు మకర సంక్రాంతి మరుసటి దినము కనుమ పండుగ నాడు ఉత్సవారులు ఆళ్లగడ్డ రుద్రవరం ఉయ్యాలవాడ మండలంలోని 33 గ్రామాలు 45 రోజులు స్వయంగా వెళ్లి ఉత్సవర్లు కళ్యాణానికి రమ్మని ఆహ్వానిస్తారు. ఇలాంటి పారువేట ఉత్సవం భారతదేశంలో జరగడం అరుదైనది. అహోబిలేషుని పారువేట ఉత్సవం సుమారు 600 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం స్వామివారి పల్లకిని ఆలయ ప్రాంగణంలో ముస్తాబు చేశారు. ఉత్సవరులు జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద వరదుడు మండపంపై కొలువుంచి ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత పల్లకిని మండపంపైకి తీసుకొచ్చి ఉత్సవ మూర్తిలను పల్లకిపై కూర్చోబెట్టి మండపం వద్ద స్వామివారి ఎదుట అన్నం రాశిగా పోసి ప్రధాన అర్చకులు కుంభహారతి ఇస్తారు. పారువేట ఉత్సవాల సందర్భంగా అహోబిల ప్రాంతం అహోబిలేసుని గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. చెంచులు నృత్య ప్రదర్శన బాణాలు సంధిస్తూ ఉంటే బోయిలు స్వామి పల్లకిని మోస్తుండగా ఉత్సవ మూర్తులు పారువేటకు బయలుదేరారు. స్వామివారు పారువేటకు వెళ్లే ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ పండగే. ఆడపడుచులు బంధుమిత్రులతో గ్రామాలు అన్ని కలకలలాడుతూ తిరునాళ వాతావరణంతో నిండి ఉంటాయి. పారువేట ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులు ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. 33 గ్రామాలు 45 రోజుల పాటు ఉత్సవాలు ముగిసిన తర్వాత ఉత్సవాల్లో అహోబిలం చేరుకుంటారు. అనంతరం అహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ओके अहोबिले गारुड शैल मध्ये कृपावशात् कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये अहो वीर्यम् अहो शौर्यम् अहो बाहुपराक्रमः नारसिंहः परं दैवम् अहो बलम् अहोबिलं नवनारसिंह क्षेत्रंलो एगु अहोबिल क्षेत्राधीशुडैन श्रीभूमि नीला चंचुलक्ष्मी नायिका समेत श्री ज्वाला नरसिंहस्वामी वारु దిగువ అహోబిల క్షేత్రాధీశుడైన శ్రీ భూమి నీల
అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి పారివేట మహోత్సవం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ద్వితీయ దినమంతు ఈరోజు దాదాపు 650 సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ ఒక పారివేట ఉత్సవం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అనే విధంగా ప్రతి పల్లెలకి వెళ్ళి వేరే ఎక్కడ భారతదేశంలోనే ఏ ఒక్క క్షేత్రంలో లేనే ఒక ఉత్సవం ఈ అహోబిల క్షేత్రంలో పారివేట ఉత్సవం. ఆనాడు కాకతీయ ప్రతాపరుద్ర రాజావారు ప్రతినిత్యం ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆ బంగారు విగ్రహాన్ని శివలింగాన్ని ఒక బ్రాహ్మణునికి దానం చేసి తదనంతరం భోజనం చేసే అనవాయికం. ఈ క్షేత్రంలో ఎన్నిసారి బంగారు పోత పోసినా ఆ నరసింహస్వామి ఒక కరాళమే వచ్చినది తప్ప శివలింగం రాలేదు. రాజుల వారు ఉపవాసంతో నిద్రపోనప్పుడు భగవంతుడే వారి కళలు కలిగి 1398వ సంవత్సరం సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి వారే సన్యాసి రూపంలో ఒక వృద్ధ సన్యాసిగా వచ్చి మొట్టమొదట పీఠాధిపతి అయిన ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికుల వారు జన్మించిన క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో తిరునారాయణపురం అనే మేల్కోట అనే క్షేత్రంలో పుట్టి కాంచీపురం అనే క్షేత్రంలో సకల విద్యాభ్యాసం పొందుతున్నప్పుడు వారికి అదే సమయంలో స్వామివారు కళలు కలిగి ఇక్కడ రమ్మని చెప్పి ఆ ప్రతాపరుద్ర రాజావారి దగ్గర నుంచి ఉండే బంగారు విగ్రహాన్ని ఆనాడు వారికి మొట్టమొదటి పీఠాధిపతి వారికి అనుగ్రహించిన తద్వంతం నవనారసింహ క్షేత్రంలో మాలోల నరసింహస్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని వారికి అనుగ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రామే గ్రామే చ గత్వా పదచరణయో మాం గృహీత్వా వివేశ అని చెప్పినట్టు గ్రామానికి వెళ్లి భక్తులని రక్షించి వారికి ఒక హితోపదేశం చేసు కాక అని చెప్పి ఆనాటి నుంచి ఒక పారివేట ఉత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది. దీనికి స్వామివారు భక్తుల వరకు వెళ్లి వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి ప్రతి ఒక్క భక్తులని ఆహ్వానం చేసిన ఒక తత్వం. ఆ రీతిలో ఈ రోజు నుంచి 32 గ్రామాలు 42 రోజుల పాటు స్వామివారు ప్రతి పల్లెలకు వెళ్లి భక్తులనికి రక్షించే అనవాయికం. ఈ రోజు నుంచి భగవంతుడు ఏ రోజు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సంక్రాంతి సందడి ఉంటుంది. అటువంటి రీతిలో ఈ రోజు స్వామివారు ఎగువ అహోబిల క్షేత్రాధీశుడైన జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద వరద స్వామి ఇద్దరు పారివేట ఉత్సవానికి విచ్చేసి యావత్ భక్తులని రక్షించే అనవాయికం. ఆ రీతిలో ఈ భగవంతుని ఎవరెవరు వారి కోరికలను ప్రార్థించుకుంటే వారికి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలిగి స్వామివారు ఒక కృపాకటాక్షం లభిస్తుందని ఒక తత్వం. దానికి నిదర్శనంగా సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్కృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈ నెల 15 రాత్రి నుండి అహోబిలం పారువేట ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఉత్సవాలకు ఆలగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారివేట ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను ఆలగడ్డ డీఎస్పీ రవికుమార్ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ గత ఏడాది పారువేట ఉత్సవాల సందర్భంగా తొక్కిసలాటలో ఒక వ్యక్తి మృతి చెందడంతో ఈ ఏడాది ముందు జాగ్రత్తగా దేవస్థానం వారికి పలు కీలక సూచనలు చేశామన్నారు. పారువేట ఉత్సవ పల్లకి తిరిగే ప్రాంతాలను డీఎస్పీ రవికుమార్ పరిశీలించారు. అప్పుడు వాళ్ళు ఆనవాయితీ వచ్చే వాళ్ళకి ఇక్కడ వస్తాం. దీని తర్వాత ఓన్లీ మాత్రం క్యూలైన్ వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళంతా లోపలికి వెళ్తారు.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ గోడ నుంచి అక్కడ వరకు లాస్ట్ క్లోజ్ చేసేస్తాం. ఈ దేవుడు సంబంధించి ఈ ప్లేస్ నుంచి బయట వాళ్ళు మాత్రం లోపల ఉంటారు, మిగతా ఎవరు ఉండరు. ఈ గేట్ క్లోజ్ రాసుకోవాలి పాయింట్స్, ఇదంతా మనం రాసుకోవాలి. ఆలగడ్డ టౌన్లో రుద్రవరం మండలం. అవునవును వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళ పంపిణీ వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళే వస్తారు ఎక్కువ. ఇక్కడ నిలబడతారా లేకుంటే ఖాళీగా ఉంటారా? వాళ్ళు వచ్చే తాపత్రయం సార్, రాశి కోసం అన్నాన్ని కుంభహారతి చేస్తాం. ఆ కుంభహారతి దర్శనానికి కోసం వచ్చాం. ఆ కుంభహారతి కోసం దర్శనానికి వస్తాం. ఇదైతే సేఫ్ ప్లేస్, పద్ధతిగా చేయడం చెప్పారు. అదైతే కష్టం మాట మీరు చెప్పండి. తెలియదు మేడం, మేమేమనుకుంటారంటే ఇక్కడ చూసారు ఇదైతే సేఫ్ ప్లేస్, బయట ఇది కరెక్ట్, అక్కడైతే స్టాంపీడ్ అయింది. ఒకవేళ లేదా నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సాయంత్రం వేళ సీతారాముల తెప్పోత్సవం, గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి 70 ఏళ్ల క్రితం వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ గ్రామం కోనసీమను తలపిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలు ఇక్కడ 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతి నాటికి రాష్ట్రం బయట ఇతర రాష్ట్రాలలో ఉండే ఈ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ గ్రామానికి చేరుకొని సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మకర సంక్రాంతికి గ్రామంలోని ప్రతి ఇంట్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. అన్ని ప్రాంతాల నుండి వచ్చిన గ్రామస్తులతో గ్రామం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రోజున రాములోరి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని కుంటలో సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులతో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి గ్రామం అంతా తరలివచ్చారు. తెప్పోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాటాలు అలరించాయి. అనంతరం గ్రామం అంతా సీతారాముల గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి స్వామి అమ్మవార్లకు కాళ్లు కడిగి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సీతారాముల ఆశీస్సులు అందుకున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో పారువేట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉత్సవాలలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దాదాపు 650 సంవత్సరాల నుంచి లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. భారతదేశంలోనే ఏ క్షేత్రంలో లేని విధంగా ఈ అహోబిల క్షేత్రంలో పారువేట ఉత్సవాలు 42 రోజుల పాటు 32 గ్రామాలలో జరుగుతాయి. ఎక్కడా లేని విధంగా స్వామివారే స్వయంగా 32 గ్రామాలకు వెళ్లి తమ కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను పిలవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పారువేట ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిలప్రియకు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖిలప్రియ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్తులూరు టీడీపీ లీడర్ మాలే
ఆలేపాటి రామసుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అఖిలప్రియ అన్నదానం చేశారు. చెప్పండి సార్ అక్కడ ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం సంవత్సరాం నంద్యాల జిల్లాలలో మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బారెడ్డి శబరి హామీ ఇచ్చారు. బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా టెలికాం అడ్వైజరీ కమిటీ 2024-26 2 సంవత్సరాల కాలానికి మొదటి సమావేశం స్థానిక బిఎస్ఎన్ఎల్ భవన్ నందు గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బారెడ్డి శబరి, కర్నూలు ఎంపీ బస్తీపాడు నాగరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శబరి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మొబైల్ సిగ్నల్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా రొల్లపాడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతాలకు త్వరలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు.
BSNL అధికారుల దృష్టికి టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్లు ఏ ఊర్లో టవర్లు లేవు, ఎక్కడ సిగ్నల్ తక్కువగా ఉందన్న విషయాలు సమగ్రంగా ప్రజలను కలిసి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వవలసిందిగా ఎంపీ సూచించారు. అనంతరం BSNL నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నియమించిన టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్లు పెరుమాల విజయ్ కుమార్, మేమిన్ గౌస్ లాజా, చింతబోయిన శ్రీనివాసులు, ఆడిక మధు, కురువ రమేష్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి రమేష్ BSNL కర్నూలు బిజినెస్ ఏరియా పరిధిలో అందిస్తున్న టెలికాం సేవలను వివరిస్తూ TAC సమావేశానికి 2 ఎంపీలు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని, BSNL సమస్యలను 2 ఎంపీలు దృష్టికి తీసుకువచ్చి ఎంపీల సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని తెలిపారు. ప్రజలకు చేరువగా అతి తక్కువ ఖర్చుతో సామాజిక సేవ చేస్తున్న BSNL సంస్థను అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కె రాజేశ్వరరావు, IFA డి శ్రీలత, AGM ఆపరేషన్ పి శ్రీనివాసరావు, AGM అడ్మిన్ వి శ్రీను నాయక్, AGM డోన్ జి నారాయణస్వామి, AGM మొబైల్ ఇన్స్టాలేషన్ ఎన్ చంద్రశేఖర్, AGM ట్రాన్స్మిషన్ GV మురళీకృష్ణ, AGM ప్లానింగ్ వి జాన్సన్, ఇతర BSNL ఉద్యోగులు పాల్గొన్నారు. ఆధార్ సెంటర్స్ అని చాలా మందికి తెలియదు సార్. అంటే ఇక్కడ పోయి మనం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలా అని చెప్పేసి BSNLలో ఉందని చాలా మందికి తెలియదు సార్. అది ఇంకే ఆధార్స్తామండి. ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే పెంచుకోవడానికి వస్తుంది. అది మా లోకల్ పరిధిలో మా పవర్స్లోనే ఖచ్చితంగా గారి ద్వారా కూడా కాకుంటే మీడియం రావాల్సిన అవసరం. నంద్యాల పట్టణంలోని శిల్పానగర్లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా NMD ఫిరోజ్కు కాలనీ వాసులు తమ సమస్యలను విన్నవించారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, కరెంటు తీగలు క్రిందికి వేలాడుతూ ఓపెన్ డ్రైనేజ్ కాలువలు ప్రవహిస్తూ ఉండటంతో పిల్లలు, వృద్ధులకు ప్రమాదకర పరిస్థితి ఉందని తెలియజేశారు. కాలనీ మధ్యలోనున్న ఖాళీ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్మించాలని కాలనీ వాసులు కోరారు. అనంతరం ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఫిరోజ్ సమస్యలను రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫారూక్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 17 ఏళ్లు కావస్తున్నా అక్కడ నివసిస్తున్న ప్రజల కొరకు కనీస సౌకర్యాలు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండిపోవడం, కరెంటు తీగలు క్రిందకు వేలాడుతుండడం, ఓపెన్ డ్రైనేజ్ కాలువలు ప్రవహిస్తూ ఉండటంతో పిల్లలు, వృద్ధులకు ప్రమాదకరంగా మారిందన్నారు. త్వరలోనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా నంద్యాల రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు రవాణా సంస్థకు చెందిన డ్రైవర్లు మరియు వారి సిబ్బందితో ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. ఒక చిన్న పొరపాటు వలన ప్రమాదం జరిగితే కుటుంబం ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, కావున వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా SP అదిరాజ్ సింగ్ రాణా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నందు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని స్కూల్లో మరియు కళాశాలలో మరియు ముఖ్యమైన కూడలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, అతి వేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవద్దని తెలియజేశారు. మా ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ గారికి, మా సిబ్బంది అందరికీ నమస్కారాలు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా చూడడం సంతోషం. ఎందుకంటే మా డైలీ లైఫ్లో మాకు కూడా ప్రతి ఒక్క రోజు మా ఎస్పీ గారు చెప్తుంటారు అనమాట, రోడ్ యాక్సిడెంట్లు తగ్గియండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి, క్యాంప్స్ చేయండి, ఎన్ఫోర్స్మెంట్ ఎంబీ చలానాస్ కానీ లేకుంటే డ్రంకన్ డ్రైవ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ చేయండి అని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. అది మా డైలీ లైఫ్లో ఒక పార్ట్ అనమాట. ఏమంటే మాకున్న ఈ బిజీ షెడ్యూల్తో దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నాం. ఈ ఎస్పీకి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ బాగుంది. తర్వాత ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈ మంత్ దానికి ఈ మంత్ అంతా కూడా అందరం కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఒక చిన్న యాక్సిడెంట్ కానీ జరగకుండా
ఈ రోడ్డు భద్రతా వారోత్సవం మాసోత్సవం ఈ మాసం అంతా కూడా ఒక యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి గట్టి ప్రతిజ్ఞ తీసుకొని దాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఏదైనా నేరం చేయడానికి 2 కారణాలు ఉంటాయి. మీకు చెప్పండి, ఒక నేరం జరగడానికి 2 కారణాలు ఉంటాయి. ఏమున్నాయి చెప్పండి. జస్ట్ ఏదో ఒంటిగా కాకుండా మీ వైపు నుండి కూడా కొంచెం ఇంటరాక్షన్ చేసినట్టు ఏదైనా ఏదైనా నేరం జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాపర్టీ, ఆస్తికి సంబంధించిన తగాదాలు. 2 వచ్చేసి ఇల్లీగల్ కాంటాక్ట్స్. ప్రతి నేరం వెంట కూడా ఈ 2 కారణాలు ఉన్నాయి. అవునా కదా? ఏదైనా సరే ఈ 2 కారణాలు ఉంటాయి. ఈ కారణాలు ఎటువంటి మోటివ్, ఎటువంటి ఉద్దేశం లేకుండా జరిగే నేరం ఏదైతే ఉందో అది ఈ 2 కారణం. అంటే నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరం సమీపంలో బుధవారం రాత్రి 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో 2 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాల బందోబస్తు నిమిత్తం వెళ్లిన సంజామల పిఎస్ హెడ్ కానిస్టేబుల్ రాముడు, దొర్నిపాడులో పనిచేస్తున్న కానిస్టేబుల్ చిన్నబాబు మోటార్ సైకిళ్లపై ఆలగడ్డకు వస్తుండగా రుద్రవరం గ్రామానికి చెందిన రమణ మరో 2 వ్యక్తులు కలిసి మోటార్ సైకిళ్లపై అహోబిలం వైపు వెళ్తుండగా హరినగర సమీపంలోని నవ అహోబిలం కాంప్లెక్స్ దగ్గర 2 మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో 2 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా రమణ స్వల్పంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. వీరిని 108 వాహనం ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ప్రారంభమైన అహోబిలేసుని పార్వేట ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడిన అహోబిల క్షేత్రం. అహోబిలం పారువేట ఉత్సవాలకు ఆళ్లగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ రవికుమార్. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు కనుల పండుగగా జరిగిన రాములోరి తెప్పోత్సవం. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలలో మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బారెడ్డి శబరి హామీ. నంద్యాల పట్టణంలోని శిల్పానగర్లో వార్డు పర్యటన నిర్వహించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి. రుద్రవరం మండలం హరినగరం వద్ద రోడ్డు ప్రమాదం, 2 కానిస్టేబుల్స్కు తీవ్ర గాయాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.